బిగ్ బాస్లోకి 13వ కంటెస్ట్గా ఎంట్రీ అయ్యి బిగ్ బాస్ 7 విజయాన్ని సాధించి తన ఇంటికి హైదరాబాద్ నుంచి నేరుగా ఇంటికే వచ్చి ఇంటి దగ్గరనే ఉండడం జరిగింది. అనే అయ్యప్ప పడి పూజల్లో ఈరోజు స్వాములతో కూడా పూజలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్తో పాటు భరత్ పంతుల ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అందులో అయినా భరత్ పంతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకు ఈ యొక్క పూజ చేశారు, అంటే పూజ వల్ల ఎటువంటి ఉపయోగం ఉందని చెప్పొచ్చు? ఈ పూజ ఎందుకు చేసిన అంటే 2 రోజులు 4 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఇంత కష్టపడుకున్నా. ఒకసారి ఆయన ముఖం చూడరు, నన్ను అవసరం లేదు, ఆయన ముఖం చూడండి. పాపం నిద్ర లేదు, వచ్చి 4 రోజులు అవుతుంది. నేను ఇలా కలవలే అన్న, నేను ప్రశాంత్ దాదా నిన్న పడిపూజ, విశేషంగా పడిపూజ 2 లక్షలు పెట్టి నేను వంగపల్లిలో పడిపూజ చేపిస్తే ప్రతి దానికి ప్రతి ఒక్కరు వచ్చారు. ప్రశాంత్ నువ్వు రావా అంటే, అన్న ఇంటికాడ జనాలు ఉన్నారు, వాళ్ళకి నేను ఫోటోలు ఇవ్వాలన్నా, నువ్వు నీ దగ్గర రానందుకు క్షమించన్నా, తప్పైంది, నేనే వీలైతే నీ దగ్గరకు వస్తా అన్నా, కానీ ఇప్పుడైతే కుదరదన్నా, ఒక 4 రోజులు ఆగన్నా, నీ ఇరుముడి టైం వరకు అన్నా నేను వస్తా అన్నా అని చెప్పి నాకు మాట ఇచ్చిండు. సరేలే ప్రశాంత్ నువ్వేం టెన్షన్ పడకు, అయ్యప్ప అనుగ్రహం ఉంటే నేనే నీ దగ్గరకు వస్తా అని నేను చెప్పినా అయిపోయింది. నేను వస్తుంటే కొన్ని వీడియోలు చూస్తూనే ఉంటాను. నేను నాకు యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, నేను సోషల్ మీడియా చూస్తున్నా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వస్తుంది. ప్రశాంత్ ఇక్కడ లేడు, పరారీలో ఉన్నాడు, ప్రశాంత్ ఇక్కడ లేడు. ఆయనకి ఏం తెలుసు? రైతు బిడ్డ, సింపతి కాదు, ఉన్నది వాస్తవం రైతు బిడ్డ. ఆయన వాస్తవం రైతు బిడ్డ. ఆయనకి ఏం తెలుసు? చిన్న చిన్న వాటికి ఎమోషనల్ అవుతాడు ఆయన. మీరు చూసుంటారు, బిగ్ బాస్ అని కాదు, ఆయన నేను గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నేను 5 సంవత్సరాలు హైదరాబాద్ నా దగ్గరకు వచ్చి ఉంటాడు. ఏదన్నా చిన్న చిన్న వాటికే గాలి ఒక మాట అన్నాడని ఒకరోజు నువ్వు నమ్మ, నేను ఇప్పుడు మీడియం కూడా మాట్లాడుతున్నా, సికింద్రాబాద్లో ఎవరో ఒక మాట అన్నాడు చిన్నగా, అది పెద్ద అది మాట కాదు ఇది మాట కాదు, చిన్న మాట అన్నందుకు ఏడ్చిండు. అన్న నాకు ఇట్లా అన్నారు ఒక మాట అని ఏడ్చిండు. అంటే చిన్న విషయానికి ఏడ్చే ఆయనే ఇప్పుడు ఇవన్నీ మీరు పరారీలు ఉండవు, పరారీ చేసి దొంగతనం చేసి వెళ్ళిపోయే అంత ఉన్నది ఆయనకే. మీకు చూసి అర్థమవుతుంది కదా. ఈ సంఘటనలు చూస్తుంటే తల్లిదండ్రులకు ప్రశాంత్కు ఏం ధైర్యం ఇస్తున్నారు మీరు? ధైర్యం ఏం లేదు. ఇప్పుడు నేను చూసిన వరకు నేనే చెప్పిన 4-5 విచిత్రంగా పోర్ట్రేట్ వేరే చేస్తారు. పరారీలు ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, డబ్బు తీసుకొని వేయండు, అట్లా ఇట్లా అని ఏడిపోతాడు. నేను ఇప్పుడు ఇంటికాడనే ఉన్నా, ఇది వాళ్ళ ఇల్లే, ఇది వాళ్ళ దేవుని గుడే. వచ్చిన అయ్యప్ప స్వామి పడిపోతే నిన్న వంగపల్లిలో విశేషంగా చేసి నువ్వు రాకపోయినా సరే నేనే నీ దగ్గరకు వస్తా అని చెప్పి ఆ ప్రసాదం తీసుకొచ్చి ఇప్పుడు సల్మానం చేసి ఇవన్నీ చేసి నేను ఇక్కడనే ఇచ్చిన, వాళ్ళ ఇంట్లోనే ఇచ్చిన. ఇక్కడనే ఉన్నాడు ప్రశాంత్. ధైర్యం ఏం లేదు వీళ్ళ గనక. ఇప్పుడు ఇంకొకటి అసలైన విషయం ఏంటంటే, నేను గడప దాటి వస్తుంటే నట్టింట్లో వీళ్ళ మమ్మీ వీళ్ళ అక్క ఏడుస్తున్నారు. కళ్ళకించలు నేను నీళ్ళు చూసిన. నాకు అది ఎంత బాధ అనిపిస్తుంది అంటే, నేను అసలు ఇంత గట్టిగా మాట్లాడదు స్వామి శరణమయ్యప్ప, కానీ మాట్లాడొచ్చిన సమయం వచ్చింది. ఎందుకంటే ఆయన చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఎంత ఒక అన్నలా అంటాను నేను, అన్న ప్రతిదానికి అన్న అని ఉంటాడు. నా తల్లి నాకు ఏడ్చినాను, నేను అంత ఫీల్ అవుతున్నాను. నేను ఆడపిల్లలు నేర్పిస్తే వాళ్ళకి ఏమొస్తుంది? ఆయన సరే పోని, ఇదంతా పోని, మనమన్నా ఎన్ని వీడియోలు చేసినా, ఎన్ని పోర్ట్రేట్ చేసినా, ఎన్ని చేసినా 3 పూటలు తింటున్నాం. 3 రోజుల నుంచి తిండి తినకున్నాడు స్వామి. ఆయన 3 రోజుల నుంచి తిండి లేదు, తిప్పలేదు. ఇప్పుడు నేను వచ్చినాక 12 అవుతుంది, ఇప్పుడు నా భిక్ష టైం అవుతుంది. నేను ఈ టైంకి వచ్చినప్పుడు ఇప్పుడు స్నానం చేసిండు. అది నేను ఫోర్స్ చేసి నీకు చిన్నగా పూజ చేస్తా, శాంతిగా ఉంటావు, నువ్వు టెన్షన్ పడుతున్నావు అని చెప్తే ఇప్పుడు నేను పూజ చేసేందుకు ఇప్పుడు స్నానం చేసి వచ్చిన ఆయనే. ఉన్నది ఇట్లా. ఒకటి మీడియా మిత్రులు, అన్నలు అందరికీ నా యొక్క హృదయపూర్వక చిన్న వినపం ఏంటంటే, మీరు జరిగింది మాత్రమే చెప్పండి, వేరేది మాత్రం చెప్పకండి. మీరు కావాలంటే రండి, ఇగో అడ్రస్ పెడతాము, లొకేషన్లు పంపుతాము, ఏది పంపమంటే పంపుతాము, మీకు కింద లింకులు ఇట్లా పెట్టేస్తాము. కానీ మా ఇల్లు అడ్రస్ చేస్తాం అని చెప్తాము. రండి, గంట కాకుండా 2 గంటలు కూర్చోండి, 2 గంటలు కూడా 3 గంటలు. ఆయన తింటాడు, తిన్నాక ప్రశాంతంగా అయినాక ఆయన ఇస్తాడు, అందరికీ ఇంటర్వ్యూ ఇస్తాడు. ఒక్కరోజు కాకుండా ఇంకో రోజు ఇస్తాడు స్వామి. కానీ మీరు మాత్రం వేరే తీరుగా పోర్ట్రేట్ చేయకండి. మీకు ఆయన గురించి తెలుసు, మీకంటే ఎక్కువ నాకు తెలుసు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయనతో జర్నీ చేసిన. పరారీలు ఉన్నాడు, ఇక్కడ ఉన్నా అంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఇదంతా వద్దు. మన సొంత ఇంట్లో మన అన్ననే అనుకోవచ్చు, మన తమ్ముడే అనుకోవచ్చు. పరారీలు ఉన్నాడు, పైసలు తీసుకొని వేయండు అంటే ఏంది? అంత నమ్మకం లేడు అయితే కొన్ని వేల కోట్ల ఓట్లతో ఎట్లా గెలుస్తాడు బిగ్ బాస్లో? ప్రశాంత్, అంటే ఇప్పుడు వారికి జరిగిన సంఘటనలు చూసుకుంటుంటే ఇంట్లో ఉన్నావు అంటే ఏం చెప్తారు? అభిమానులకు మీరు ఏం చెప్తారు? అంటే మీ గురించి అట్లా బయట అట్లా ప్రచారం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చెప్తారు చివరగా? నన్ను ప్రేమించే వాళ్ళు ఇన్ని రోజులు 105 రోజులు చూసిరు. నేను ఎట్లుంటానో అట్లే ఉంటా, నేనే తప్పు చేయలే, కావాలని కొందరికి ఇయ్యలేదని తప్పుగా పోర్ట్రేట్ చేస్తారు. మీరు చూసి నేను ఎన్నో ఉన్నా. నేను ఏదైనా వీడియో పెడితేనే మాత్రమే మీరు నమ్ముర్రి, వీళ్ళు పెట్టిన నమ్మకూరి. ఇది తప్పు. మీరు ఇట్లా చూసిరు అన్న 2-3 రోజులు అంటే నిన్న ఇయ్యాల 7 అన్న, ఇది తప్పు, క్షమించండి. ఎందుకంటే వాళ్ళకి ఇయ్యలేదని ఇట్లా చేస్తారు. ఆ 5 ఉన్నారు, అలా లేడీస్ ఇట్లా ఉన్నారు. ఆ మీడియా పేరు ఇట్లా నేను తర్వాత చెప్తా. అది ఎవరిలో మా వాళ్ళు వీడియో తీసిరు, వాళ్ళ ఫేసులు మొత్తం గుర్తుకున్నాయి. ఒకవేళ
మా అమ్మకు మా బాపుకు మా ఇంట్లోకి ఎవరికైనా ఏమైనా జరిగితే వాళ్ళ మీదనే ఉంటుంది. ఇది మాత్రం తీవ్రంగా ఉంటుంది. దీన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అమ్మ ఏం చెప్తుందంటే బిగ్ బాస్ గెలిచిన సంతోషం కూడా మాకు లేదు, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మాకు అమ్మకి ఏం ధైర్యం చెప్తావు? మా అమ్మకి నేను చెప్తాను, అమ్మ నువ్వేమి నేను ఇన్నో ఉన్నా పెట్టుకునేటోళ్ళు ఎన్నైనా పెట్టుకొని, కానీ నువ్వు ధైర్యంగా ఉన్నమ్మా, మనం తప్పు చేయనప్పుడు భయపడొద్దు. వాళ్ళు ఏదేదో అంటారు, మనం నిజాయితీగా ఉన్నాం, మన వెనక జనాలు ఉన్నారు, జనాలే మనమే జనాలు అంతే. జనాలకు ఒకటే చెప్తున్నా, మీరు చూసింది ఇక్కడ చూసింది నమ్మరు తప్పుగా పోర్ట్రేట్ చేస్తే మీరు ఒకసారి ఆలోచించాలి, తీవ్రంగా మీరు ఇట్లా ఖండియాలి. జై జవాన్ జై కిసాన్. అంటే ఒక్కటి చివరగా, అంటే మీరు చెప్పినట్టే ఎవరో చేసిన తప్పులు పల్లవి ప్రశాంత్ మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇవన్నీ నిర్ధారణ జరిగిన తర్వాత పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. కానీ మరి ఇట్లా చేయడం వల్ల తప్పు అని చెప్పి మీరు ఒక్కసారి మీ వాయిస్ ద్వారా చెప్పండి. అన్న నాకు ఏం లేదన్న, ఏదేదో రాత్తురు ఏదేదో చేస్తురు, నాకు ఏం రాత్తురో ఇట్లా అర్థం కాలే. కానీ ఆలోచించి రాయాలి కదా అన్న. ఇప్పుడు కామన్ మ్యాన్ విన్ అయితే కామన్ మ్యాన్ మీద పగబట్టుడు ఎంత అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై జవాన్ జై కిసాన్. ఒకసారి ఆలోచించండి ప్రజలు మీరే. థ్యాంక్స్. అంటే బిగ్ బాస్ని షోలో గెలిచిన సంతోషం కూడా నాకు లేకుండా పోయింది. ఎందుకంటే మా అమ్మ నాన్న అందరూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి ఈ యొక్క వీడియోస్ పెట్టి ప్రజలను తప్పుదో పట్టకుండా పోలీసులు కూడా మీకు నిజ నిర్ధారణ అనేది కరెక్ట్ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి పల్లవి ప్రశాంత్ కోరుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.